Picky Minds. What is Picky Minds? ఎందుకు పిక్కీ మైండ్స్ అని పిలుస్తున్నారా? You can ask me this question, but my simple answer is picky minds. So I have been doing this journey from last 10 years. సో నేను ఈ జర్నీలో నా కోసం ఏం వెతికానంటే ఎకనామిక్స్ అండ్ ఫినాన్స్ కలిపి టీచ్ చేసే వాళ్ళ కోసం వెతికాను అనమాట. సో నాకెవరు దొరకలేదు. సో నాలాగే ఎవరన్నా ఎకనామిక్స్ ఫినాన్స్ కలిపి నేర్చుకోవాలి ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండ్ లైఫ్ స్టైల్ పర్పస్ అని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్, ఫార్మర్లీ ట్విట్టర్ అన్నీ సెర్చ్ చేస్తే ఎవరు దొరకలేదు. సో ఎవరు దొరికినప్పుడు మనమే ఎందుకు నేర్చుకొని మనలాగే అనుకుంటున్న వాళ్ళకి జర్నీలో పార్టిసిపేట్ చేయకూడదు అనిపించింది. సో మనం పికీ గాయ్ కొలాబరేట్ టు పికీ మైండ్స్, అందుకే పికీ మైండ్స్ అన్నాను. సో పర్టికులర్గా మీరే స్టేజ్లో అయినా ఉన్నాయి, లైక్ బిలియనీర్, సారీ ఇప్పుడు ట్రిలియనీర్ వచ్చాడు కదా కొత్తగా. సో ట్రిలియనీర్, బిలియనీర్, మిలియనీర్, మిడిల్ క్లాస్, పూర్, హోమ్లెస్. సో ఏ కేటగిరీలో అయినా ఉన్నాయి, మనుషులందరూ చేసేది ఒకటే, వాళ్ళు పుట్టిన కేటగిరీ నుంచి ఇంకొక కేటగిరీకి ఎదగాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్లెస్ పీపుల్గా ఉన్నాడు అట్లీస్ట్ హోమ్ తెచ్చుకోవాలి అనేసి ఆ జర్నీని మొదలు పెడతాడు. సో ఇలా ఒక్కొక్క క్లాస్ పీపుల్స్ నుంచి వాళ్ళు ఏదో ఒక దానికోసం జర్నీ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఐ బ్రాట్ ఇన్ మిడిల్ క్లాస్. సో ఆబ్వియస్గా మనకేముంటుంది మిడిల్ క్లాస్కి, సో హై స్టాండర్డ్కి వెళ్ళాలని. సో ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ ద ఎర్లీ టీనేజర్స్, బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫియర్. అంటే ఎలా ఉంటుందంటే నీ చుట్టూ ఉన్నోళ్ళు మాత్రం నిన్ను నువ్వు డబ్బులు సంపాదించాలి, ఇది ఏదో సంథింగ్ మాట్లాడాలంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చూస్తారు. సో ఆబ్వియస్గా నీకు ఫియర్ వస్తుంది. సో ఆ ఫియర్లో ఉండి టీనేజ్ కంప్లీట్ అయిన తర్వాత 20స్కి వచ్చిన తర్వాత జర్నీ స్టార్ట్ చేసాం. సో ఆ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా ఎతకడంతోనే సరిపోయింది. ఎక్కడైనా నేను ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవుతుంది, కానీ ఈ నాకు కావాలనుకునే ఎకనామిక్స్, ఫినాన్స్ ఈ రిలేటెడ్ సబ్జెక్ట్స్ వచ్చి అంటే నాకు అనుకున్న వేలు దొరకలేదు. కొంతమంది టాప్ యూట్యూబర్స్ ఉన్నారు యూట్యూబ్లో, ఐ అగ్రీ, ఐ ఫాలో దెమ్. బట్ అంటే నేను ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాను, ఈవెన్ వాళ్ళు కూడా చెప్పేది ఒకటే. సో మీ ఓన్ అనాలిసిస్ మీరు చేయాలి, మీకు సరిపడే మీ బడ్జెట్కి తగినట్టు ఉండే విధంగా మీరు ఫినాన్స్ నాలెడ్జ్ని పెంచుకోవాలని. సో నాకు అనిపించింది, సో మనం కూడా ఒక స్టార్ట్ చేసుకుందామని. సో దట్స్ వై వీఆర్ హియర్ టు టాక్ విత్ పికీ మైండ్స్. సో we are going to explore the journey of economics combined with finance concepts for next 365 days. So we are going to post day 1 video in soon. So till then, bye bye and stay tuned. Stay tuned means don't follow, don't subscribe, and don't like, because I think as a human we are not going to follow anyone. So we can learn from their journey, not to follow the same path, because their journey and their timeline is different, our timeline is different. So that's why I'm telling you, don't follow, don't subscribe, don't like, and don't comment also. If you like, you can comment, and most preferably don't try to do comments.
that is the intro video of Picky Guy as well as Picky Minds. So soon we will start our journey. Bye bye.